మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న iOS 18 అప్డేట్ అయితే వచ్చేసింది. iOS సపోర్ట్ చేసే ఐఫోన్ మోడల్స్ అయితే ఇవన్నమాట. ఈ iOS 18 లో అద్దరిపోయే ఫీచర్స్ అయితే ఉన్నాయి. అంటే ఈ ఫీచర్స్ అన్ని కూడా మనం ఆండ్రాయిడ్ మొబైల్స్ లో మన చిన్నప్పుడు చూసాం. అంటే అది కానీ ఈ ఫీచర్స్ ఐఫోన్ యూజర్స్ మాత్రమే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తూ ఉంటుంది. కొత్త కదా. దీంట్లో నాకు బాగా నచ్చినవి యాప్స్ ఉంటాయి కదా, యాప్స్ మనం అయితే ఇప్పుడు లాక్ చేసుకోవచ్చు, అలాగే వాటిని మనం హైడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు యాప్ పైన హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది రిక్వైర్డ్ ఫేస్ ఐడి అని చెప్పేసి. మీ ఫేస్ ఐడి ఏ యాప్ అయినా సరే మీరు లాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాకు బాగా నచ్చిన అప్డేట్ ఏంటంటే ఇది కాంటెంట్ క్రియేటర్స్ బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం ఐఫోన్ లో షూట్ చేసేటప్పుడు ఇంతకుముందు ఎలా ఉండదంటే కెమెరాలో పాజ్ చేసుకోవాలన్నమాట. బిట్లు కింద మనం షూట్ చేసుకొని అవన్నీ మళ్ళీ ఎడిటింగ్ లో ఎడిట్ చేసుకోవాల్సి వచ్చేది. ఇది చాలా ఇరిటేటింగ్ అనిపించేది నాకు. కానీ ఇప్పుడు అలా కాదు, మనం షూట్ చేసినప్పుడు వీడియోను పాజ్ చేసుకోవచ్చు, అలాగే మనకు కావాలన్నప్పుడు మళ్ళీ దాన్ని షూట్ చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మీరు ఐకాన్స్ ఉంటాయి కదా స్క్రీన్ పైన, వాటి కలర్ మీరు అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట మీకు కావాల్సిన విధంగా. ఈ iOS 18 లో కంప్లీట్ గా ఇంటర్ఫేస్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ అలాగే మీకు కాల్ రికార్డింగ్ ఉంటుంది కదా, అది వచ్చేసి మీకు iOS 18.1 లో అయితే రానుంది. ఇంకా దీనిలో ఉన్న మంచి మంచి ఫీచర్స్ కోసం అప్కమింగ్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. iOS 18 అప్డేట్ రాకపోతే ఈ సెట్టింగ్స్ కి వెళ్ళేసి జనరల్ లో మీరు సాఫ్ట్వేర్ అప్డేట్, దీంట్లో మీకు iOS 18 కనిపిస్తుంది. సింపుల్ గా అక్కడ ట్యాప్ చేసి అప్డేట్ చేసుకోండి. మన పేజీని అయితే ఫాలో చేయండి.